హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. నిన్న రాజస్థాన్ రాష్ట్రంలో ఆగ్రాకి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పటాలు తప్పడం జరిగింది. ఈ ప్రమాదంకి సంబంధించిన వివరాలనేవి తెలుసుకుందాం. ట్రైన్ నెంబర్ 12548 సంబత్రి బిజీ రైల్వే స్టేషన్ నుండి ఆగ్రాకి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎప్పట్లాగానే సంబర్తి బిజీ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 4:55 బయలుదేరింది. ఈ ట్రైను ఆగ్రాకి ఉదయం 7:15 చేరుకోవాలి. ఈ ట్రైను ఎటువంటి డిలే లేకుండా ఆదివారం రోజు ప్రయాణిస్తుంది. ప్రయాణంలో భాగంగా రాత్రి 12:50 ఆజ్మీర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. అప్పటికి ఈ ట్రైను 10 నిమిషాలు డిలేగా ప్రయాణిస్తుంది. ఆజ్మీర్ రైల్వే స్టేషన్ అనేది దాటిన తర్వాత ఈ ట్రైన్ కి జైపూర్ జంక్షన్ వరకు ఎక్కడ కూడా స్టాప్ అనేది లేదు. ఇక్కడ ఆజ్మీర్ రైల్వే స్టేషన్ అనేది దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్ల దూరంలో మాదర్ జంక్షన్ అనే స్టేషన్ అనేది ఉంటుంది. ఈ స్టేషన్ కి 1 కిలోమీటర్ దూరానికి ఈ ట్రైన్ చేరుకోగానే ట్రైన్ యొక్క లోకోమోటివ్ అనేది ముందు పట్టాలు తప్పింది. ఆ తర్వాత 4 వెనకాల కోచెస్ అనేవి పట్టాలు తప్పడం జరిగింది. ఈ ఆగ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఎల్హెచ్బి కి అప్డేట్ చేశారు. ఇది ఇప్పుడు ఎల్హెచ్బి కోచెస్ తోటి నడుస్తుంది. ఇక్కడ ఎల్హెచ్బి కోచెస్ అనేవి ఉండడంతో ట్రైన్ కి ప్రమాదం అనేది చాలా వరకు 90% వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇదే ప్లేస్ లో ఐసేఫ్ కోచెస్ ఉంటే ఒక కోచ్ అనేది ఒకదాని మీదకి ఎక్కి ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుండే. ఇవి ఎల్హెచ్బి కోచెస్ కాబట్టి ట్రైన్ అనేది పటాలు తప్పి పటాల పక్కన నిలబడడం జరిగింది. ఈ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం అనేది జరగలేదు. ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ప్రమాదం అనేది జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది స్పందించి ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఆ దేవుడి వల్ల ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం అనేది జరగలేదు. ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.